ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం అండి. ఇది బ్రాహ్మణగూడెంలో సన్మానం అంటే నేను మా ఫ్యామిలీ కలిపి వచ్చాం. మేబీ క్లోజ్ ఫ్యామిలీ వాళ్ళు సన్మానం చేస్తారనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక మొత్తం గ్రామం గ్రామం వచ్చి నాకు సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నేను నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేనండి. అంత మెమరబుల్గా మీరు అందరూ కలిపి నన్ను సత్కరించడానికి ఇక్కడికి వచ్చారు. చాలా థ్యాంక్ యూ. ఇది ఒక స్టూడెంట్ జీవితంలో దీని గురించే ఏం చేస్తాడండి, సక్సెస్ తర్వాత ఇలాగ అందరూ వచ్చి అప్రిషియేట్ చేయడం అనేది తన ఒక్కొక్క గోల్లో పార్ట్ అండి. ఇది నేను బ్రీఫ్గా నా చదువు గురించి చెప్తాను. నేను 2 సంవత్సరాలు తిరుమలలో ఇంటర్మీడియట్ చదివాను. ఆ తర్వాత జేఈ పరీక్ష రాసి ఎన్ఐటి దుర్గాపూర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివానండి. అప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చదువుతున్నప్పుడే 2వ ఏళ్ళలో నేను డిసైడ్ అయ్యానండి ఏం చేయాలి ఫ్యూచర్లో, వాట్ షుడ్ బి మై గోల్. అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి, లైక్ కార్పొరేట్ ఫీల్డ్లోకి వెళ్ళి జాబ్ చేయొచ్చు, యుఎస్ ఆర్ యూరోప్ వెళ్ళి జాబ్ చేయొచ్చు, ఆర్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కానీ అన్నిటి గోల్స్లోనూ ఒక పెద్ద గోల్ ఉందండి, ఈ సివిల్ సర్వీసెస్. దీన్ని నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే, ఒకటి పబ్లిక్కి సేవ చేయడానికి ఇది అత్యుత్తమ జాబ్ అండి. ఎందుకంటే ఈ జాబుల్లో ఎంటర్ అయ్యే వాళ్ళు పని చేయడమే కాదు, వాళ్ళు పాలసీ మేకింగ్లో, వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్లో, డిజైనింగ్లో వీళ్ళ పార్ట్ చాలా ఉంటుందండి. ప్రభుత్వ ఫండ్స్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలో వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు మీరే చూస్తున్నారు, లైక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర ఎన్ని పవర్స్ ఉంటాయో అది ఇలాంటి టఫ్ ఎగ్జామ్ క్లియర్ చేసే పాసిబుల్ అండి. దీంట్లో ఏమి మెరిట్ ద్వారా జస్ట్ క్వాలిఫై ఎగ్జామ్ అండి. దీంట్లో ఏమి డబ్బు, పలుకుబడి ఇలాంటివి ఏమీ పని కావు. అండ్ ఇది సివిల్ సర్వీసెస్ గురించి చెప్తానండి నేను. దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అండి. అండ్ పెద్ద కష్టం ఏంటంటే ఏ స్టేజ్లో ఆగిపోయినా మళ్ళీ వచ్చే 7 వరకు వెయిట్ చేసి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలండి. నేను 2022లో నా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇచ్చానండి. అప్పుడు ఫస్ట్ అటెంప్ట్లోనే మెయిన్స్కి వెళ్ళాను. అండ్ మెయిన్స్లో కూడా మంచి మార్కులు వచ్చాయి, కట్ ఆఫ్కి 35 మార్కులు ఎక్స్ట్రా వచ్చాయండి. ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇంటర్వ్యూలో కొంచెం తగ్గిందండి మార్క్స్. సో ఓవరాల్గా ఇంటర్వ్యూలో అండ్ మెయిన్స్లో కలిపి మనకి ర్యాంక్ ఇస్తారండి. ఆ ఫైనల్ లిస్ట్లో నా పేరు లేకపోతుండే. సో మళ్ళీ 4 రోజుల్లో మళ్ళీ ప్రిలిమ్స్ ఉన్నదండి సెకండ్ అటెంప్ట్లో. మళ్ళీ ఆ నిరాశని ఫైట్ చేసి మళ్ళీ ప్రిలిమ్స్ ఇచ్చాను, మళ్ళీ క్లియర్ అయింది. మెయిన్స్ ఇచ్చాను, ఈసారి మెయిన్స్ 2 మార్కులతో ఆగిపోయిందండి. ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదు సెకండ్ అటెంప్ట్లో. అప్పుడు ఫారెస్ట్ మెయిన్స్ రాశాను నేను. ఫారెస్ట్ సర్వీసెస్ అని ఆల్ ఇండియా సర్వీస్లో 3వ సర్వీస్ అండి. దాని ఇంటర్వ్యూ ఇచ్చాను, కానీ ఫైనల్ సెలెక్షన్ అవ్వలేదు దానికి కూడా. ఇంకా అదే డిసప్పాయింట్మెంట్ ఉంటుందండి ఈ సివిల్ సర్వీసెస్లో. ఎప్పుడు క్లియర్ అవుద్దో తెలీదు, కానీ ఒక హోప్తో మనం కంటిన్యూ చేస్తాం ప్రిపరేషన్ అనేది. సో ఇది థర్డ్ అటెంప్ట్ అండి. థర్డ్ అటెంప్ట్ ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ అయింది, ఇంటర్వ్యూ అయింది. ఇప్పుడు 274వ ర్యాంక్ వచ్చిందండి. ఇందాక చెప్పినట్టు దీంట్లో ఏమీ ప్రాబిలిటీ ఉండదండి. నా ప్రిపరేషన్ మీద నాకు నమ్మకం ఉంది, కానీ ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందో నాకు నమ్మకం లేదు. ఎందుకంటే నేను ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడే అనుకున్నాను ఇది అయిపోద్దని, కానీ అప్పుడే తెలిసింది ఇది ఎంత టఫ్ ఎగ్జాము. అక్కడ నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇంకా ప్రయత్నిస్తున్నారు, వాళ్ళది ఇంకా అవ్వలేదు. వాళ్ళు 28, 29 సంవత్సరాలు వచ్చేసి ఇంకా ట్రై చేస్తున్నారండి. అందరిది ఇదే గోల్ ఉంటుందండి, లైక్ ఇంత మంచి ఆపర్చునిటీ టు సర్వ్ ద నేషన్ అండ్ ద పీపుల్, ఇది ఈ ఎగ్జామ్ ద్వారానే వస్తుంది. సో ఆ విధంగా చూసుకుంటే నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తాను. 24 ఏళ్ళకి నాకు ఈ అవకాశం వచ్చింది. అండ్ ఈ ప్రిపరేషన్లో ఎలాంటి ఎగ్జామ్ ప్రిపరేషన్లో అయినా తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంటుందండి. నేను అనుకోవడం ఏంటంటే, ఎందుకంటే ఇంట్లో ప్రెషర్ లేనప్పుడే తన స్టడీస్ మీద ఫోకస్ చేయగలిగి ఏం ప్రెషర్ లేకుండా
ఒక స్టూడెంట్ ఎక్సెల్ అవుతాడు. అందుకే మీలో ఎవరైనా మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళ మీద ప్రెషర్ పెట్టకండి. వాళ్ళకు వాళ్ళే తెలుసుకుంటారు, వాళ్ళకు వాళ్ళే చదవడం మొదలు పెడతారు. నేను కూడా 7th 8th క్లాస్ వరకు పెద్ద ఎగ్జాముల్లో టాప్ చేయడం ఏం లేదండి. మా అన్నయ్య నన్ను కొట్టేవాడు కూడా, మ్యాథ్స్ రావట్లేదు నీకు అలా అలా అని. కానీ నాకు నేనే సెల్ఫ్ మోటివేషన్తో 9th నుంచి చదవడం మొదలుపెట్టాను. అండ్ ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్లో మంచి మార్కులే వచ్చాయి. 9.8 వచ్చిందండి 10thలో, అండ్ ఇంటర్మీడియట్లో 986 వచ్చిందండి. సో ఎప్పుడు పిల్లల మీద ప్రెషర్ పెట్టకండి. అండ్ ఇంకొకటి, పిల్లలు మానసిక ఒత్తిడికి గురైతే మీరు దాన్ని రికగ్నైజ్ చేసి మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉండాలండి. ఇక్కడ మా పేరెంట్స్ నేను పొందడానికి చాలా లక్కీగా భావిస్తాను. నాకు ఎప్పుడు ఇది చేయి అది చేయి అని మా డాడీ మమ్మీ ఎప్పుడు చెప్పలేదండి. నాకు నేనే సివిల్ సర్వీసెస్ చూస్ చేసుకున్నాను. అండ్ ఎప్పుడు కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నా నన్ను ఒక్క క్వశ్చన్ కూడా చేయలేదండి, ఏం చేస్తున్నావు నువ్వు ఢిల్లీలో ఉండి అలా ఇలా అని. నా మీద నమ్మకం ఉంచారు. అండ్ ఆ నమ్మకాన్ని నిలబెట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అండ్ ఇందాక ఒక పెద్ద ఆయన అడిగారండి ఇంటర్వ్యూలో ఏం అడిగారని. నా ఇంటర్వ్యూలో చాలా విషయాల గురించి అడిగారండి. అది 25 నిమిషాలు జరిగింది. అండ్ అందులో మొదటి చైర్మన్ అని ఒక యూపీఎస్సీ మెంబర్ ఉంటారండి. ఆయన మన బోర్డ్ చైర్మన్ ఉంటారు. ఆయన మీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అని అడిగారు. నేను చెప్పింది ఏంటంటే మా అమరావతిని మేము నిర్మించుకుంటున్నాం అని చెప్తే, ఇంకా దాని మీదే నా 5-6 నిమిషాలు దాని మీదే అమరావతి ప్లాన్ ఏంటి, అది దేని సిటీ మీద ఇన్స్పైర్ అయింది, ఇలా కంటిన్యూ అయిందండి. అండ్ నా ఆప్షనల్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ వల్ల ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి అడిగారండి. ఈ ట్రంప్ టారిఫ్స్ ఇవన్నీ నువ్వే కనుక రాయబారి అయితే నువ్వు ఎలాగా సాల్వ్ చేస్తావు, ఎలా నెగోషియేట్ చేస్తావు ఇవన్నీ అడిగారు. అలాగా 25 నిమిషాల పాటు జరిగిందండి. కానీ ఈ ఇంటర్వ్యూ స్టేజ్ అనేది చాలా ఒక రోప్ మీద మనం నడిచే స్టేజ్ అండి. అది చాలా కష్టమైనది. ఎందుకంటే 30 నిమిషాల్లో మన మూడేళ్ళ కష్టం, 3 ఏళ్ళ శ్రమ 30 నిమిషాల్లో వాళ్ళు డిసైడ్ చేసేస్తారు. ఈసారి కూడా నాకు ఇంటర్వ్యూలో యావరేజ్ మార్కులే వేశారు. అందుకే నేను ఈ 274వ ర్యాంక్ వచ్చిందండి. లేకపోతే ఇంకొక నార్మల్ మార్కులు వేసి ఒక 25 మార్కులు ఎక్స్ట్రా వేసి ఉంటే నాకు 75 లోపు ర్యాంక్ వచ్చేసేదండి. అప్పుడు ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ ఏం పర్లేదు, నేను ఈ ర్యాంక్ వచ్చినందుకు కూడా అదృష్టవంతుల్లో భావిస్తున్నాను. అండ్ ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన బ్రాహ్మణగూడెం పెద్దలందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అండ్ మా ఇద్దరు పెద్దనాన్నలకి పెద్దమ్మలకి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చి ఇంతసేపు స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.